హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు దివ్య టాపిక్స్. టుడే స్పెషల్ చింత చిగురు చికెన్ కర్రీ అండి. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి, రైస్లోకి చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. చింత చిగురు చికెన్ కర్రీకి కావాల్సిన ఐటమ్స్ అండి. 500 గ్రామ్స్ చికెన్ ఫ్రెష్గా కడుక్కొని తీసుకోండి. చింత చిగురు 250 గ్రామ్స్. చింత చిగురుని మనం ఇలా మొత్తం చిన్నగా ఇట్లా కట్ చేసుకున్నట్టు చేయాలండి. ఇందులో ఉన్న నాడలు ఇవన్నీ తీసేసుకోవాలన్నమాట. ఇవి నాడలన్నీ తీసి పారేయాలన్నమాట. బాగా మెదుపుకోండి ఇట్లా. నెక్స్ట్ 5 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ కారం మీకు సరిపడా వేసుకోండి. పసుపు 1 స్పూన్, సాల్ట్ 1.5 స్పూన్, చికెన్ గరం మసాలా 1 స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్, అల్లం పేస్ట్ 2 స్పూన్స్, 3 ఆనియన్స్, ఒక రెమ్మ కరివేపాకు, 3 పచ్చిమిర్చి, చిన్న కొత్తిమీర కట్ట 1. ఇప్పుడు తయారు చేసే పద్ధతి చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి. ఇందులో ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ హీట్ అవ్వగానే ఆనియన్ వేసేసుకుందామండి. ఇందులోనే కరివేపాకు, పచ్చిమిర్చి వేసేసుకుందాం. మనకు ఆనియన్ గోల్డెన్ కలర్ రావాలండి. బాగా వేపుకుందాం ఆనియన్స్ని. చూడండి, మనకు ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేసింది కదండి. ఇప్పుడు ఇందులో అల్లం పేస్ట్ వేసేసుకుందాం. పసుపు, 1 నిమిషం పాటు బాగా వేయించుకుందామండి. మనకు అల్లం పేస్ట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయింది కదండి. 1 నిమిషం పాటు బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ వేసేసుకుందామండి. బాగా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకుందామండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూడండి, మనకు చికెన్లో నుంచి వాటర్ అంతా వచ్చేసింది కదండి. ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇంకిపోవాలండి. మంటని ఎప్పుడే కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేయండి. చూడండి, మనకు చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయింది కదండి. ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉంది. ఇప్పుడు ఇందులో చికెన్ మసాలా వేసేసుకుందాం. ధనియాల పొడి, కారం, సాల్ట్ ఇవన్నీ వేసుకున్నాం కదండి. బాగా కలుపుకుందాం 1 నిమిషం పాటు. బాగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఈ గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ వేసేసుకుందాం. వాటర్ వేసుకొని కలుపుకున్నాం కదండి.
మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు మగ్గించుకుందాం చికెన్ ఉడికేదాకా. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూడండి మనకు చికెన్ ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోనే ముందుగా మనం చేసి పెట్టుకున్న చింత చిగురు పౌడర్ ఇది వేసేసుకుందాం. ఇలా పౌడర్లా తుంచుకోవాలండి, బాగా సన్నగా మెదుపుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. చింత చిగురు వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు మంటని మొత్తం స్లిమ్లో పెట్టేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ అయితే మన కర్రీ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూడండి మనకు చికెన్ ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోనే ముందుగా మనం చేసి పెట్టుకున్న చింత చిగురు పౌడర్ ఇది వేసేసుకుందాం. ఇలా పౌడర్లా తుంచుకోవాలండి, బాగా సన్నగా మెదుపుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. వావ్, మన చింత చిగురు చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాం. మనం ఎప్పుడు చేసే చికెన్ కర్రీ కన్నా చాలా డిఫరెంట్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. మన కర్రీ రెడీ అయిపోయింది కదా. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.